వంకాయ ములక్కాయ టమాటా ఎగురేస్తున్నానండి. నేను కట్ చేస్తాను. ఇదిగోండి నా మనవరాలు వచ్చి చూడండి కట్ చేసిన వంకాయ ముక్కలను ఎట్లా కట్ చేస్తుందో. చిటి తల్లి ఇంకా చాలులే. వద్దు కాదు, నేను చేస్తాను. అదిగో నేను పెద్ద చాకు తీసుకోవాలంట, మా మనవరాలు చిన్న చాకు అంటండి. ఇక కూర చేసేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తాలింపులో వేసుకున్నానండి. ఇగురు కూరలకి ఎక్కువ వేగన అవసరం లేదు. ఉల్లిపాయలు దీంట్లోకి కారం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న టమాటాలను వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ములక్కాయ ముక్కల్ని వేసుకుందామండి. కొంచెం కాగబెట్టిన నీళ్ళు పోసుకున్నామండి. వేడి నీళ్ళు బాగుంటుందండి. ఇగురు కూరలో కల్లా కాస్త నీళ్ళు పోసుకుంటూ ఉండాలి. మూత పెట్టేద్దాము. ఉప్పు కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకుని వేసేసుకుందాము. రెడీ అయిపోయిందండి. ఇంకా కాసేపు ఉంచుకొని దించేసుకోవటమేను. కూర రెడీ అయిపోయిందండి.